Telugus.com discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit telugus.com. వైసీపీ మూడో జాబితాపై తుది దశకు చేరింది కసరత్తు. మరికొన్ని గంటల్లోనే విడుదల కాబోతోంది మూడో జాబితా. 29 మందితో మరో జాబితాను విడుదల చేయబోతోంది వైసీపీ. తొలి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 27 మందిని మార్చింది వైసీపీ హైకమాండ్. ఇవాల్టి లిస్ట్ తో 67కు చేరనున్న మార్పుల సంఖ్యను మనం చూస్తున్న ఎంపీ స్థానాల్లోనూ భారీగా మార్పులు చేపట్టింది వైసీపీ. నేతలతో హైకమాండ్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. అసోసియేట్ ఎడిటర్ హసీనా సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. సో హైకమాండ్ వరుస భేటీలు అయితే కొనసాగుతున్నాయి. ఏం జరగబోతోందో తెలుసుకుందాం. హసీనా, సీఎం ఆఫీస్ నుండి ఇవాళ ఏ ఎమ్మెల్యేలకు పిలుపు వెళ్ళింది? ముఖ్యమంత్రిని ఎవరు కలవబోతున్నారు? మూడో జాబితాలో ఉండే మార్పులేంటి? గత 3 రోజులుగా ఇప్పుడు కొత్త లిస్టుకు సంబంధించి కసరత్తు కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రానికి లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 29 మందికి సంబంధించిన లిస్ట్ని ప్రిపేర్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఎంపీలే ఎక్కువగా ఉన్నారు. ఎంపీల గురించి మనం ఒకసారి మాట్లాడితే మనం ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. కర్నూలు నుంచి గుమ్మనూరు జయరాం, మచిలీపట్నం ఇంకా తేలాల్సి ఉంది. తిరుపతి నుంచి గురుమూర్తి ఉన్నారు. అయితే విజయనగరం నుంచి చిన్నసీను పేరు వినిపిస్తుంది. అలాగే వైజాగ్ నుంచి మనం చూసుకుంటే బొత్స ఝాన్సీ పేరు కూడా వినిపిస్తుంది. అమలాపురం ఇంకా తేలాల్సి ఉంది. అనకాపల్లి నుంచి కూడా ఒక కొత్త క్యాండిడేట్ని బరిలోకి దింపుతున్నారు. అయితే గుంటూరు ఎంపీ పార్లమెంట్కి సంబంధించి కూడా ఫైనల్ అయ్యిందంటూ మనకి సమాచారం. లావు కృష్ణదేవరాయని అక్కడ నుంచి పోటీ చేయాలని చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే నర్సాపురం నుంచి గోకరాజు గంగరాజు, అలాగే విజయవాడకి బీసీకి ఇవ్వాలని అనుకుంటున్నారు. అలాగే నంద్యాలకు చూసుకుంటే ముస్లిం క్యాండిడేట్కి ఇవ్వాలని భావిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకా ఏలూరు ఫైనల్ కావాల్సి ఉంది. రాజమండ్రి నుంచి మనం చూసుకుంటే దర్శకుడు వివి వినాయక్ పేరు వినిపిస్తుంది. రాజమండ్రి నుంచి ఆయనని పోటీకి దింపుతున్నట్లు మనకు సమాచారం. ఇంకా హిందూపురం నుంచి ఫైనల్ అయిపోయింది. శాంతమ్మ అక్కడ బరిలో దిగుతున్నారు. నర్సరావుపేట నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి దిగుతున్నారు. విశాఖపట్నం ఆల్రెడీ చెప్పేసాం బొత్స ఝాన్సీ. కడప నుంచి అవినాష్ రెడ్డి ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఎంపీలకు సంబంధించింది. ఇందులో గతంలో పోటీ చేసిన వాళ్ళు మనం చూసుకుంటే ఒక 4 మినహా మిగతా అందరూ కూడా కొత్త వాళ్ళు ఉంటున్నారు. ఇక నియోజకవర్గాలకు సంబంధించి మనం చూసుకుంటే ఒంగోలు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన పంచాయతీ ఇంకా తేలాల్సి ఉంది. అయితే నిన్న ఆల్రెడీ బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎంతో సమావేశం అయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని గిద్దలూరుకు వెళ్ళమని సీఎం ఆదేశించినట్లు తెలుస్తుంది. అయితే తను కూడా ఏకీభవించినట్టు మనకు సమాచారం. అయితే మరోవైపు మనం చూసుకుంటే పెనుమలూరు పార్థసారథి అంశం ఇంకా తేలాల్సి ఉంది. నిన్న ఇప్పటికే 2-3 సార్లు చర్చలు జరిగాయి. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇస్తే తప్ప ఆయన పోటీ చేయనని ఒక అధిష్టానం ముందు డిమాండ్ పెడుతున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే అధిష్టానం దానికి ఒప్పుకోలేదు. సో ఈరోజు అలాగే టీడీపీ నేతలతో కూడా ఆయన నిన్న రాత్రి సమావేశం అయ్యారు. మరి పార్టీలో ఉంటారా వెళ్ళిపోతారా అనేది కూడా చూడాల్సి ఉంది. సో ఓవరాల్గా ఇంకా మార్చాల్సిన కొన్ని నియోజకవర్గాలు మనం చూసుకుంటే రాయదుర్గంకి సంబంధించిన కొత్త క్యాండిడేట్కి సంబంధించి ఇంకా పేరు వినబడుతుంది. అలాగే హిందూపురం, సింగన్మల, తిరుపతి, చిత్తూరుకు సంబంధించిన క్యాండిడేట్ ఎవరనేది తేలాల్సి ఉంది. సో ఇవన్నీ కూడా నందిగామ, చింతల్పూడి, పెందుర్తి, చౌడవరం ఈ కొత్త ఏవైతే దాదాపు 10 నుంచి 15 నియోజకవర్గాల పేర్లు ఉన్నాయి. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు లిస్టు కూడా ఈ రోజు రాబోయే లిస్టులో వస్తుంది. సో ఓవరాల్గా ఓవైపు ఎంపీలు అలాగే ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి దాదాపు ఇప్పటికే పూర్తి స్థాయిలో లిస్ట్ ఖరారైందని మనం చెప్తాచ్చు. ఫైనల్ అయిపోయింది. అయితే సాయంత్రానికి ఈరోజు విడుదల చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓవరాల్గా పండగకి ముందు అన్నీ కూడా క్లియర్గా చేసుకొని పండగ తర్వాత నుంచి ఇక రంగంలో దిగాలని చెప్పి వైసీపీ భావిస్తుంది. Telugus.com discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit telugus.com.